హాయ్ అండి, వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకుని ఇలా మధ్యలో డిజైన్ వేసేస్తున్నానండి. 6 చుక్కలను కలుపుతూ మళ్ళీ ఇక్కడి నుంచి 3 చుక్కలకి, మళ్ళీ ఇటువైపు నుంచి 3 చుక్కలకి, మళ్ళీ ఇటువైపు నుంచి 3 చుక్కలకి, ఇలా అన్ని వైపులు 3 చుక్కలు కలుపుతూ ఇలా వేసేసుకోవాలండి. మళ్ళీ ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా అన్ని వైపులు ఇలాగనే కలిపేసుకుంటున్నాను నేను. ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ దీనికి వెదురుగా ఇక్కడ 3 చుక్కల్ని మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి. దీనికి వెదురుగా ఇలా 3 చుక్కల్ని ఇలా ఎదురుగా ఉండే 3 చుక్కల్ని ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇటువైపు కూడా అంతే, అన్ని వైపులు ఇలాగే కలిపేసుకోవాలండి. మళ్ళీ దీనికి ఎదురుగా ఉండే 3 చుక్కల్ని కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 4 చుక్కల్ని ఇలా కలిపేసుకోవాలి. ఇటువైపు 4 చుక్కలు, మళ్ళీ ఇటువైపు 4 చుక్కలు, ఇటువైపును కూడా 4 చుక్కల్ని ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఎదురుగా ఉండే 4 చుక్కల్ని, ఇక్కడ కూడా అంతే, ఇలా 4 చుక్కల్ని, మళ్ళీ ఇటువైపు 4 చుక్కలు, ఇటువైపు 4 చుక్కలు, ఇటువైపు 4 చుక్కలు. చాలా ఈజీగా వేసుకోవచ్చండి, తొందరగా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. పండుగ రోజు ఈ ముగ్గు వేసుకోండి, కలర్స్తో చాలా బాగుంటుందండి. ఇప్పుడు మధ్యలో చుక్కకి ఇలా రౌండ్ వేసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు పెన్సిల్తో ఇలా డిజైన్ చేసేస్తున్నాను. మీరైతే కలర్స్తో వేసేసుకోండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసేయండి, బాగుంటుంది. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.